ఈ తమిళ హీరోల క్యాస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగులో సిబిఐ సినిమాలో నయనతారకి బ్రదర్గా నటించిన అతరహ లింగాయత్స్ కమ్యూనిటీ. ఇక మనందరికీ పరిచయమైన అజిత్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గం. తెలుగులో వరుడు సినిమాలో విలన్గా నటించిన తమిళ్ హీరో ఆర్య ముస్లిం కమ్యూనిటీ. ఇక రోజా సినిమాతో ఆల్ ఓవర్ ఇండియాలో మంచి ఫ్యాన్స్ని సంపాదించుకున్న అరవింద్ స్వామి రీసెంట్గా ధృవ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈయన బ్రాహ్మణ సామాజిక వర్గం. ఇక అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు తమిళం భాషలో మంచి మంచి సినిమాలు చేసి ఈయన పేరు సంపాదించుకున్నారు. ఈయన గౌడ వర్గానికి చెందినవారు. అలాగే హీరో ధనుష్ నదార్. ఇంకా పాత తరం నటులు జెమిని గణేశన్ బ్రాహ్మిన్స్. అలాగే జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన జై ఎస్సీ కమ్యూనిటీ. ఇక జయం రవి నాయుడుస్. అలాగే ప్రేమిస్తే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ ఎస్సీ. ఇక విశ్వనటుడు కమల్ బ్రాహ్మణులు. అలాగే కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్గా యాక్టర్గా కొనసాగుతున్న లారెన్స్ ఎస్సీ వర్గానికి చెందినవారు. ఇక ఆవారా ఊపిరి ఖైదీ సినిమాలతో తెలుగులో మంచి అభిమానులు సంపాదించుకున్న తమిళ హీరో కార్తీ యాదవ కమ్యూనిటీ. చెలి సినిమాతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్డమ్ సంపాదించుకున్న మాధవన్ అయ్యర్. అలాగే మరో సీనియర్ నటులు ఎంజిఆర్ నాయర్. ఇక హీరో ప్రశాంత్ ఎస్సీ కమ్యూనిటీ. మరో నటులు ప్రభు తేవర్. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ క్షత్రియ మరాఠా మహార్గ్. ఇక మరో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కురుంబా. అలాగే బాయ్స్ సినిమాతో సౌత్ ఇండియాకి పరిచయమైన సిద్ధార్థ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఇక మరో పాత తరం నటులు శివాజీ గణేశన్ తేవార్. అలాగే రీసెంట్గా తమిళ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శివకార్తికేయన్ వెల్లాలార్. ఇక ఇదే కమ్యూనిటీకి చెందిన మరో హీరో దళపతి విజయ్. ఇక ఎక్స్పెరిమెంటల్ సినిమాలతో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్న హీరో విక్రమ్ మల్లార్. అలాగే హీరో విశాల్ది రెడ్డి కమ్యూనిటీ.